హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 5.3లో 13 నుండి 20 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 13th ప్రాబ్లం సేమ్ 12th ప్రాబ్లం లాగే ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8 యొక్క ఫస్ట్ 15 మల్టిపుల్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ 8 మల్టిపుల్స్ రాసుకుందాము. మల్టిపుల్స్ ఆఫ్ 8 ఆర్ 8 టేబుల్లో ఉన్నవి అన్నమాట. 8, 16, 24, 32, 40 అండ్ సో ఆన్ 15 మల్టిపుల్స్ కాబట్టి 15 8 జార్ 120 అవుతుంది లాస్ట్ వన్. వీటన్నిటి యొక్క సమ్ కనుక్కోవాలి. ఇందులో ఏ వాల్యూ 8 అవుతుంది, లాస్ట్ టర్మ్ తెలుసు 120, నంబర్ ఆఫ్ టర్మ్స్ 15. సో ఎస్ఎన్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములాలో సెకండ్ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినట్లయితే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. n వాల్యూ 15/2 ఇంటూ a వాల్యూ 8 ప్లస్ లాస్ట్ టర్మ్ 120. 15/2 ఇంటూ 128. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 6 జార్ 12, 2 4 జార్ 8. 15 ఇంటూ 64. 15తో మల్టిప్లికేషన్ చేయాలి. 15 4 జార్ 60, 15 6 జార్ 90, ఒక 6 96, 960 అవుతుంది. సమ్ ఆఫ్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8. నెక్స్ట్ 14th ప్రాబ్లం. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఆడ్ నంబర్స్ బిట్వీన్ 0 అండ్ 50. 0కి 50కి మధ్యలో ఉండే ఆడ్ నంబర్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0కి 50కి మధ్యలో ఉండే ఆడ్ నంబర్స్ రాసుకుందాము. ఆడ్ నంబర్స్ బిట్వీన్ 0 and 50 ఆర్ ఆడ్ నెంబర్ అంటే 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తే వాటిని ఆడ్ నెంబర్స్ అంటాము. 1, 3, 5, 7 అండ్ సో ఆన్ 49 కూడా ఆడ్ నెంబరే. వీటన్నిటి యొక్క సమ్ కనుక్కోవాలి. ఏ వాల్యూ 1, ఎల్ వాల్యూ లాస్ట్ టర్మ్ 49, నంబర్ ఆఫ్ టర్మ్స్ 25 ఉంటాయి. అంటే ఆల్టర్నేట్గా నెంబర్ విడిచి నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి మొత్తం 50 నెంబర్స్లో 25 ఉంటాయి ఆడ్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 అండ్ 150. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్ అనే ఫార్ములా వేసుకోవచ్చు. n వాల్యూ 25/2 ఇంటూ a వాల్యూ 1, లాస్ట్ ఎల్ వాల్యూ 49. 25/2 ఇంటూ 49 ప్లస్ 1 50. 2 1s 2 25s క్యాన్సిల్ అవుతుంది. 25 25s 625. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 25 ఆడ్ నంబర్స్ అనొచ్చు ఈజ్ 625. నెక్స్ట్ 15th ప్రాబ్లం. ఏ కాంట్రాక్ట్ ఆన్ కన్స్ట్రక్షన్ జాబ్ స్పెసిఫైస్ ఏ పెనాల్టీ ఫర్ డిలే ఆఫ్ కంప్లీషన్ బియాండ్ ఏ సర్టెన్ డేట్ యాజ్ ఫాలోస్. ఒక కన్స్ట్రక్షన్ జాబ్ ఉందంట, అక్కడ ఒక కాంట్రాక్ట్ రాసుకున్నారు. బిల్డింగ్ కనుక అనుకున్న టైంలో పూర్తి కాకపోతే కనుక పెనాల్టీ ఇవ్వాలి అని ఒక కాంట్రాక్ట్ రాశారు. పెనాల్టీ వివరాలు ఎలా ఉన్నాయంటే 200 రూపీస్ ఫర్ ది ఫస్ట్ డే. ఒక రోజు కనుక లేట్ అయినట్లయితే 200 రూపీస్ పెనాల్టీ కట్టాలి. 250 ఫర్ ది సెకండ్ డే. సెకండ్ డేకి 250 రూపీస్ కట్టాలి. 300 రూపీస్ ఫర్ ది థర్డ్ డే ఎట్సెట్రా. ది పెనాల్టీ ఫర్ ఈచ్ సక్సీడింగ్ డే బీయింగ్ 50 రూపీస్ మోర్ దాన్ ఫర్ ది ప్రిసీడింగ్ డే. అన్ని రోజులకు ఒకే విధమైన పెనాల్టీ కాకుండా రోజు గడిచే కొద్ది కూడా ముందు రోజు కంటే కూడా 50 రూపీస్ పెనాల్టీ పెరుగుతూ ఉంటుందంట. హౌ మచ్ మనీ ది కాంట్రాక్టెడ్ హ్యాస్ టు పే యాజ్ పెనాల్టీ. అయితే కాంట్రాక్టరు ఎంత పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది ఇఫ్ హీ హ్యాస్ డిలేడ్ ది వర్క్ బై 30 days. ఒకవేళ అతను అనుకున్న టయానికంటే కూడా 30 days లేట్గా కనుక వర్క్ ఫినిష్ చేసినట్లయితే మొత్తం పెనాల్టీ ఎంత కట్టాలి అనేది కనుక్కోవాలి. ఈ లెక్క చూడడానికి ఇంత పెద్దదానిలాగా ఉంది కానీ చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనాల్టీ ఫస్ట్ డే పెనాల్టీ ఎంతో రాసుకుందాము. పెనాల్టీ ఫర్ ఫస్ట్ డే ఈజ్ ఈక్వల్ టు 200 రూపీస్. రోజు గడిచే కొద్ది కూడా ముందు రోజు కంటే కూడా 50 రూపీస్ పెనాల్టీ ఎక్కువ ఉంటుంది. పెనాల్టీ ఫర్ సెకండ్ డే ఈజ్ ఈక్వల్ టు ముందు రోజు కంటే 50 ఎక్కువ అంటే 250 రూపీస్. పెనాల్టీ ఫర్ థర్డ్ డే ఈజ్ ఈక్వల్ టు సెకండ్ డే కంటే 50 ఎక్కువ అంటే 250 ప్లస్ 50 300 రూపీస్ అవుతుంది. వీటన్నిటిని ఒక సిరీస్ లాగా రాసినట్లయితే ది సిరీస్ ఈజ్ 200, 250, 300 అండ్ సో ఆన్. ఇలాగా 30 days కనుక లేట్ అయినట్లయితే మొత్తం ఎంత పెనాల్టీ అవుతుందో కనుక్కోవాలంటే వీటన్నిటి సమ్ కనుక్కోవాలన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 200
అలాగే డి ఈజ్ ఈక్వల్ టు 50, రోజు రోజుకి 50 రూపీస్ పెరుగుతుంది కాబట్టి డిఫరెన్స్ 50. ఎన్ వాల్యూ 30 డేస్, 30 డేస్ అయితే పెనాల్టీ కనుక్కోవాలి కాబట్టి నెంబర్ ఆఫ్ డేస్ 30 అన్నారు కాబట్టి ఎన్ వాల్యూ 30 అవుతుంది. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ లాస్ట్ టర్మ్ తెలియదు కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సో ఎన్ వాల్యూ 30/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ 200 ప్లస్ ఎన్ వాల్యూ 30, 30-1 ఇంటూ డి వాల్యూ 50. 30/2 క్యాన్సిల్ చేసినట్లయితే 15 అవుతుంది. 15 ఇంటూ 2 ఇంటూ 200 400 ప్లస్ 30లో నుంచి 1 మైనస్ చేస్తే 29 ఇంటూ 50. 15 ఇంటూ 400 ప్లస్ ఇది 1450 అవుతుంది. 1450 ప్లస్ 400 యాడ్ చేసినట్లయితే 1850 అవుతుంది. 1850 ఇంటూ 15 మల్టిప్లికేషన్ చేయాలి. 15 0 0, 15 5 75, 15 8 జార్ 120, ఒక 7 127, 15 1s 15 12 27, 27,750 రూపీస్ ఫైన్ పే చేయాలన్నమాట కాంట్రాక్టర్ 30 డేస్ కనుక వర్క్ డిలే చేసినట్లయితే. నెక్స్ట్ 16th ప్రాబ్లం. ఏ సమ్ ఆఫ్ 700 రూపీస్ ఈజ్ టు బి యూజ్డ్ టు గివ్ 7 క్యాష్ ప్రైజెస్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్ ఫర్ దేర్ ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. ఒక స్కూల్లో మొత్తం 700 రూపీస్ని ప్రైజెస్ కింద ఇవ్వాలి అనుకున్నారు. మొత్తం ఓవరాల్గా అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద ఎవరికైతే బాగుందో వాళ్ళకి 7 క్యాష్ ప్రైజెస్ ఇద్దాము అనుకున్నారు. ఇఫ్ ఈచ్ ప్రైజ్ ఈజ్ 20 రూపీస్ లెస్ దాన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ కంటే కూడా సెకండ్ ప్రైజ్ 20 రూపీస్ తగ్గుతుంది, సెకండ్ ప్రైజ్ కంటే థర్డ్ ప్రైజ్ 20 రూపీస్ తగ్గుతుంది. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ప్రైజెస్. మొత్తం ఈచ్ ప్రైజ్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. మొత్తం ప్రైజెస్ 7. ఫస్ట్ ప్రైజ్ వాల్యూ తెలియదు కాబట్టి ఏ అనుకుందాము. లెట్ ఫస్ట్ ప్రైజ్ బి ఏ. సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ కంటే కూడా 20 తక్కువ. సో సెకండ్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు a-20. థర్డ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కంటే కూడా ఇంకొక 20 తక్కువ, అంటే a-20, దీనికంటే ఇంకో 20 తక్కువ. సో a-40 అవుతుంది. రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. ఇలా మొత్తం 7 ప్రైజెస్ ఉన్నాయి. సో మొత్తం 7th ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు a-120 అవుతుంది. ఎందుకంటే 6 ప్రైజెస్ ఉన్నాయి కదా, దీనికంటే ముందు ఒక్కొక్క ప్రైజ్ 20 రూపీస్ తక్కువ కాబట్టి 6 20s 120 అవుతుంది. వీటన్నిటిని ఒక సిరీస్ లాగా రాద్దాము. ది సిరీస్ ఈజ్ a-20, a-40 అండ్ సో ఆన్ a-120. వీటన్నిటి యొక్క సమ్ము 700 అవుతుంది అని ఇచ్చారు. సో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే, కామన్ డిఫరెన్స్ -20, ఒక్కొక్క 20 తక్కువ ఉంది కాబట్టి డిఫరెన్స్ -20 అవుతుంది. అలాగే ఎస్ఎన్ వాల్యూ ఇచ్చారు, అంటే ఈ ప్రైజ్లు అన్నిటి సమ్ము 700 రూపీస్ అని ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ ప్రైజ్ ఎంత అనేది కనుక్కోవాలి. సో ఎస్ఎన్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఎన్ అంటే 7, ఇక్కడ 7 ప్రైజెస్ కాబట్టి ఎన్ వాల్యూ 7 అవుతుంది. 7/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ తెలియదు, ఎన్ అంటే 7, 7-1 ఇంటూ డి వాల్యూ -20. అలాగే ఈ 7 ప్రైజెస్ యొక్క సమ్ము 700 రూపీస్. ఈ 7/2 లెఫ్ట్ సైడ్ వస్తే రెసిప్రోకల్ అవుతుంది. 2/7 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 7-1 అంటే 6 ఇంటూ -20. 7 1s 7 100s క్యాన్సిల్ అవుతుంది. 100 2s 200 ఈజ్ ఈక్వల్ టు 2a 6 ఇంటూ 20 120 అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి -120 అవుతుంది. ఈ -120 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే +120 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2a. 200 ప్లస్ 120 320 ఈజ్ ఈక్వల్ టు 2a. మనకి ఏ వాల్యూ కావాలి, ఇంటూ 2 లెఫ్ట్ సైడ్ వస్తే /2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు a. 2 1s 2 16s 32 0కి 0. సో a ఈజ్ ఈక్వల్ టు 160. ఏ అంటే మనం ఫస్ట్ ప్రైజ్ని ఏ అనుకున్నాం. సో ఫస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 160. సెకండ్ ప్రైజ్ దీనికంటే ఒక 20 తక్కువ, అంటే 160 - 20 140. థర్డ్ ప్రైజ్ 140 - 20 120. ఫోర్త్ ప్రైజ్
థర్డ్ ప్రైజ్ కంటే 20 తక్కువ. 120లో నుంచి 20 మైనస్ చేయాలి. 100. ఫిఫ్త్ ప్రైజ్. ఫోర్త్ ప్రైజ్ కంటే 100 తక్కువ. 100 మైనస్ 20, 80 రూపీస్. సిక్స్త్ ప్రైజ్. ఫిఫ్త్ ప్రైజ్ కంటే 20 తక్కువ. 80 మైనస్ 20, 60. సెవెంత్ ప్రైజ్. సిక్స్త్ ప్రైజ్ కంటే 20 తక్కువ. 60 మైనస్ 20, 40 అవుతుంది. వీటన్నిటిని సమ్ చేస్తే 700 వస్తుంది. 17th ప్రాబ్లం. In a school, students thought of planting trees in and around the school to reduce air pollution. ఒక స్కూల్లో స్టూడెంట్స్ స్కూల్ చుట్టూ ప్లాంట్స్ నాటాలి, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ట్రీస్ నాటాలి అని అనుకున్నారు. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ది నంబర్ ఆఫ్ ట్రీస్ దట్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ఈచ్ క్లాస్ విల్ బీ ది సేమ్ యాజ్ ది క్లాస్. వాళ్ళు డిసైడ్ అయింది ఏంటి అంటే ఎవరు ఏ క్లాస్ అయితే అన్ని ప్లాంట్స్ నాటాలి అని డిసైడ్ అయ్యారు. ఇన్ విచ్ దే ఆర్ స్టడీయింగ్. వాళ్ళు ఏ క్లాస్ అయితే చదువుతున్నారో అన్ని ప్లాంట్స్ నాటాలి ఒక్కొక్క క్లాస్ వాళ్ళు. ఎగ్జాంపుల్, ఏ సెక్షన్ ఆఫ్ క్లాస్ 1 విల్ ప్లాంట్ 1 ట్రీ. ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళు క్లాస్ అందరు కలిసి ఒక ట్రీ నాటాలి అనుకున్నారు. ఏ సెక్షన్ ఆఫ్ క్లాస్ 2 విల్ ప్లాంట్ 2 ట్రీస్. సెకండ్ క్లాస్ చదివే వాళ్ళందరూ 2 ప్లాంట్స్ నాటాలి. వాళ్ళు ఏ క్లాస్ అయితే చదువుతున్నారో అన్ని ప్లాంట్స్ నాటాలి అని అనుకున్నారు. అండ్ సో టిల్ క్లాస్ 12th. అంటే 12th క్లాస్ చదివే వాళ్ళు ఆ క్లాస్ అందరూ కలిసి 12 ప్లాంట్స్ నాటాలన్నమాట. దేర్ ఆర్ 3 సెక్షన్స్ ఆఫ్ ఈచ్ క్లాస్. ఒక్కొక్క క్లాస్కి 3 సెక్షన్స్ ఉన్నాయంట. ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు ఏ క్లాస్ చదివితే అన్ని ప్లాంట్స్ నాటుతారు. సపోజ్ 8th క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ నుంచి 8 ప్లాంట్స్ నాటుతారు. అంటే 8th క్లాస్ వాళ్ళు మొత్తం కలిపి 24 ప్లాంట్స్ నాటుతారనమాట. హౌ మెనీ ట్రీస్ విల్ బీ ప్లాంటెడ్ బై ది స్టూడెంట్స్. అయితే ఆ స్కూల్ మొత్తం అందరూ కలిసి స్టూడెంట్స్ ఎన్ని ట్రీస్ నాటారో కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. ఇన్ ఏ స్కూల్ there are class 1 to class 12. మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఆ స్కూల్లో సెక్షన్స్ ఉన్నాయి. అండ్ 3 సెక్షన్స్ ఈచ్ క్లాస్. 3 సెక్షన్స్ ఇన్ ఈచ్ క్లాస్. అలాగే మనకి ఇచ్చిన దాని ప్రకారం ప్రాబ్లంలో ఏ క్లాస్ అయితే అన్ని ప్లాంట్స్ నాటుతారు. సో ట్రీస్ ప్లాంటెడ్ బై క్లాస్ 1. ట్రీస్ ప్లాంటెడ్ బై క్లాస్ 1. ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఒక ప్లాంట్ నాటాలి. అలాగే ప్రతి క్లాస్ కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 సెక్షన్ నుంచి ఒక్కొక్క ప్లాంట్ నాటితే మొత్తం 3 ప్లాంట్స్ అవుతాయి ఫస్ట్ క్లాస్ వాళ్ళవి. ట్రీస్ ప్లాంట్ బై సెకండ్ క్లాస్. క్లాస్ 2 is equal to సెకండ్ క్లాస్ వాళ్ళు 2 ప్లాంట్స్ నాటాలి. ఒక్కొక్క క్లాస్కి 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 into 3 మొత్తం 6 ప్లాంట్స్ అవుతాయి. ట్రీస్ ప్లాంటెడ్ బై క్లాస్ 3. థర్డ్ క్లాస్ బై క్లాస్ 3. థర్డ్ క్లాస్ వాళ్ళు 3 ప్లాంట్స్ నాటుతారు. ఒక్కొక్క సెక్షన్కి 3 ప్లాంట్స్ చొప్పున 3 సెక్షన్స్ కాబట్టి 3 3s 9. సో అదేవిధంగా ట్రీస్ ప్లాంటెడ్ బై క్లాస్ 12. ప్లాంటెడ్ బై క్లాస్ 12. 12th క్లాస్ వాళ్ళు 12 ప్లాంట్స్ నాటాలి. 3 సెక్షన్స్ ఉన్నాయి 12 క్లాస్లో కూడా. సో 12 3s 36 ప్లాంట్స్. వీటన్నిటిని సిరీస్ లాగా రాసినట్లయితే ది సిరీస్ ఈజ్ 3 6 9 అండ్ సో ఆన్ 36. ముందు ఏపీనో కాదో చెక్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, D is equal to A2 minus A1, 6 minus 3, 3. అలాగే ఇంకొక డిఫరెన్స్ కూడా కనుక్కొని సేమ్గా వస్తే కనుక ఏపీ అవుతుంది అని చెప్పచ్చు. A3 9, A2 6, 9 minus 6 3. సో డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి ఇది ఏపీ అవుతుంది. డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో 3 6 9 and so on 36 are in AP. అయితే మొత్తం కలిపి ఈ ప్లాంట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. అంటే సమ్ కనుక్కోవాలి. ఏ వాల్యూ 3. అలాగే లాస్ట్ టర్మ్ తెలుసు L ఈజ్ ఈక్వల్ టు 36. మొత్తం నెంబర్ ఆఫ్ క్లాసెస్ 12 కాబట్టి N వాల్యూ 12 అవుతుంది. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ A ప్లస్ L. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి ఈ ఫార్ములాను యూజ్ చేసుకోవాలి. N ఈజ్ ఈక్వల్ టు 12/2. A వాల్యూ 3, L వాల్యూ 36.
2 1s 2 6 12, 6 ఇంటూ 36 3 39 అవుతుంది. 6తో మల్టిప్లికేషన్ చేయాలి. 6 9 54, 6 3 18, 5 23 అవుతుంది. మొత్తం 234 ప్లాంట్స్ని ఆ స్కూల్ వాళ్ళందరూ కలిపి నాటారనమాట. ఏ స్పైరల్ ఈజ్ మేడప్ ఆఫ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్. ఇక్కడ ఫిగర్లో కనిపిస్తున్న విధంగా ఒక స్పైరల్ అనేది సెమీ సర్కిల్స్తో ఫామ్ అయ్యింది. విత్ సెంటర్స్ ఆల్టర్నేటివ్లీ ఏ అండ్ బి. ఒక సెమీ సర్కిల్కి సెంటర్ ఏ, తర్వాత సెమీ సర్కిల్ సెంటర్ బి. స్టార్టింగ్ విత్ సెంటర్ ఏ ఆఫ్ రేడియై 0.5 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్స్, 1.5 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ అండ్ సో ఆన్. రేడియస్ అనేది ఒక్కొక్క స్పైరల్కి 0.5 సెంటీమీటర్స్ పెరుగుతూ ఉంది. యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. వాట్ ఈస్ ది టోటల్ లెంగ్త్ ఆఫ్ సచ్ స్పైరల్ మేడప్ ఆఫ్ 13 కాన్సిక్యూటివ్ సెమీ సర్కిల్స్. ఆ స్పైరల్స్ యొక్క టోటల్ లెంగ్త్ కనుక్కోవాలి. అటువంటి సెమీ సర్కిల్స్ మొత్తం 13 ఉన్నాయంట. ఆ 13 సెమీ సర్కిల్స్ యొక్క టోటల్ లెంగ్త్ కనుక్కోవాలి. ఇక్కడ ఈ ఫిగర్ చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ సెమీ సర్కిల్. అలానే దీనికి కంటిన్యూషన్గా ఇది సెకండ్ సెమీ సర్కిల్. దీనికి కంటిన్యూషన్గా థర్డ్ సెమీ సర్కిల్. అంటే ఫస్ట్ సెమీ సర్కిల్కి ఏ సెంటరు, ఈ సెకండ్ సెమీ సర్కిల్కి బి సెంటరు, థర్డ్ సెమీ సర్కిల్కి మళ్ళీ ఏ సెంటర్ అవుతుంది, ఫోర్త్ సెమీ సర్కిల్కి బి సెంటర్ అవుతుంది. వీటన్నింటినీ ఒక స్ట్రైట్ లైన్ లాగా చేసినట్లయితే దాని లెంగ్త్ ఎంత అవుతుంది? ఇటువంటి సెమీ సర్కిల్స్ మొత్తం 13 ఉన్నాయంటే ఇక్కడ మనకి ఫిగర్లో మొత్తం 4 కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ సెమీ సర్కిల్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. ఇక్కడ ఈ లైన్ కనుక మనం మధ్యలో చూసుకున్నట్లయితే సెమీ సర్కిల్స్ అనేవి పూర్తిగా అర్థమవుతుంది. సో వీటి లెంగ్త్ మొత్తం 13 సెమీ సర్కిల్స్ యొక్క లెంగ్త్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం టోటల్ లెంగ్త్ ఆఫ్ ది సెమీ సర్కిల్స్ కనుక్కోవాలి. హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ టోటల్ లెంగ్త్, దట్ ఈస్ టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సెమీ సర్కిల్స్ ఆఫ్ ఆల్ సెమీ సర్కిల్స్. సో సర్కిల్లో హాఫ్ ఉంది సెమీ సర్కిల్ అంటే ముందు సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా రాసుకుందాము. వీ నో సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ is equal to 2 pi r. సర్కంఫరెన్స్ అంటే పెరిమీటరే. సర్కిల్కి పెరిమీటర్ అనకుండా దీనికి ఈ వర్డ్ యూజ్ చేస్తామన్నమాట. సర్కంఫరెన్స్ అనే వర్డ్ని యూజ్ చేస్తాము. పెరిమీటర్ అంటే చుట్టూ ఉండేదాన్ని పెరిమీటర్ అంటాము, సర్కిల్కి సర్కంఫరెన్స్ అంటాము. అయితే ఇక్కడ మనకు సెమీ సర్కిల్స్ కాబట్టి హాఫ్తో మల్టిప్లికేషన్ చేయాలి. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్, సెమీ అంటే హాఫ్. సో సర్కిల్లో హాఫ్ కాబట్టి దీని ఫార్ములాలో కూడా హాఫ్ అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది, పై ఆర్. సో ఇది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్కి ఫార్ములా. ఆర్ అంటే రేడియస్. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రతి సర్కిల్కి కూడా సెమీ సర్కిల్కి కూడా రేడియస్ ఉంది కాబట్టి సర్కంఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ సెమీ సర్కిల్, సర్కంఫరెన్స్ ఆఫ్ సెకండ్ సెమీ సర్కిల్ అలా కనుక్కొని సిరీస్ లాగా ఫామ్ చేయాలి. సర్కంఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ దీని రేడియస్ 0.5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఆర్ అంటే రేడియస్ అనమాట. అలాగే సర్కంఫరెన్స్ ఆఫ్ సెకండ్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ సెమీ సర్కిల్ రేడియస్ 1 సెంటీమీటర్. సో పై ఇంటూ ఆర్, పై ఇంటూ రేడియస్ 1 సెంటీమీటర్. అదేవిధంగా సర్కంఫరెన్స్ ఆఫ్ థర్డ్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 1.5 సెంటీమీటర్స్. హాఫ్ పెరుగుతూ ఉంది రేడియస్ అనేది. సో ఇవన్నీ రాయలేము కాబట్టి లాస్ట్ వన్ 13 సెమీ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి సర్కంఫరెన్స్ ఆఫ్ 13th సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 13 ఇంటూ 0.5. ఒక్కొక్క దానికి 0.5 డిఫరెన్స్ ఉంది కాబట్టి 13 ఇంటూ 0.5. సో పై ఇంటూ 13 5 65, 6.5 అవుతుంది. ఇది 13th సెమీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్. వీటన్నింటినీ ఒక సిరీస్ లాగా రాద్దాము. ది సిరీస్ ఈజ్ ఫస్ట్ వన్ పై ఇంటూ 0.5, సెకండ్ వన్ పై ఇంటూ 1.0, థర్డ్ వన్ పై ఇంటూ 1.5, థర్డ్ నెక్స్ట్ వన్ పై ఇంటూ 2.0 అండ్ సో ఆన్ లాస్ట్ వన్ పై ఇంటూ 6.5. వీటన్నింటిలోనూ పై కామన్గా ఉంది. సో పై కామన్ తీసినట్లయితే ఫస్ట్ వన్ 0.5, సెకండ్ వన్ 1.0, థర్డ్ వన్ 1.5, 2.0 అండ్ లాస్ట్ వన్ 6.5. వీటన్నిటి సమ్ కనుక్కొని పైతో మల్టిప్లికేషన్ చేసినట్లయితే మొత్తం లెంగ్త్ ఆఫ్ ది స్పైరల్ వస్తుంది. సో ఫస్ట్ దీని వరకు మనం ఎస్ఎన్ అనుకుందాము. పై ఇంటూ ఎస్ఎన్ అనుకుందాం.
ఎస్ఎన్ అంటే వీటన్నిటి సమ్ కనుక్కోవాలన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 0.5, కామన్ డిఫరెన్స్ డి కూడా 0.5. అలానే లాస్ట్ టర్మ్ తెలుసు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 6.5, ఎన్ వాల్యూ మొత్తం 13 సెమీ సర్కిల్స్. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఎన్ వాల్యూ 13/2, ఏ వాల్యూ 0.5 ప్లస్ లాస్ట్ వాల్యూ 6.5. ఈ రెండింటిని యాడ్ చేస్తే 7 వస్తుంది. 13/2 ఇంటూ 6.5 ప్లస్ 0.5 7 అవుతుంది. ఏం క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి. 13 7s 91/2. ఇది ఇంతవరకు ఎస్ఎన్ వాల్యూ. అయితే లెంగ్త్ ఆఫ్ ది స్పైరల్ కావాలంటే పై ఇంటూ ఎస్ఎన్ రాయాలి. సో లెంగ్త్ ఆఫ్ ది స్పైరల్ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఎస్ఎన్ అని రాసుకున్నాం కదా. పై ఇంటూ ఎస్ఎన్ వాల్యూ 91/2 వచ్చింది. సో పై వాల్యూ 22/7 ఇంటూ 91/2. 2 1s 2 11s, 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 7 1s 7, 7 3s 21. 11 ఇంటూ 13, 11 3s 33, 11 1s 11 1 3 14, 143 centimeters. So length of 13 semicircles is 143 centimeters. 19th problem. 200 logs are stacked in the following manner. మొత్తం 200 దుంగలు అంటారు కదా, చెట్లను కొట్టేస్తే వస్తాయి. వాటన్నిటిని అరేంజ్ చేశారు. ఇన్ ది ఫాలోయింగ్ మేనర్ అంటే కింది వరుసలో మొత్తం 20 ఉన్నాయంట. 20 లాక్స్ ఇన్ ది బాటమ్ రో. కింది వరుసలో 20 ఉన్నాయి. దాని మీద నెక్స్ట్ రెండో వరుసలో 19 ఉన్నాయి. 19 ఇన్ ది సెకండ్ రో, 18 ఇన్ ది రో నెక్స్ట్ టు ఇట్. ఆ నెక్స్ట్ థర్డ్ రోలో 18 ఉన్నాయి. ఇన్ హౌ మెనీ రోస్ ఆర్ ది 200 లాక్స్ ప్లేస్డ్ అండ్ హౌ మెనీ లాక్స్ ఆర్ ఇన్ ది టాప్ రో. మొత్తం ఈ 200 లాక్స్ని అరేంజ్ చేయడానికి ఎన్ని రోస్ కావాలి, అలానే టాప్ రోలో ఎన్ని లాక్స్ ఉంటాయో కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాబ్లంలో ఇచ్చింది రాసుకుందాము. మొత్తం 200 లాక్స్ ఉన్నాయి అని ఇచ్చారు. టోటల్ లాక్స్ ఈజ్ ఈక్వల్ టు 200. అంటే ఇది మొత్తం రో లాక్స్ కాబట్టి ఎస్ఎన్ అవుతుంది. నంబర్ ఆఫ్ లాక్స్ ఇన్ ఫస్ట్ రో, నంబర్ ఆఫ్ లాక్స్ ఇన్ ఫస్ట్ రో అంటే బాటమ్ రోలో మొత్తం 20 లాక్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ లాక్స్ ఇన్ సెకండ్ రో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో కంటే ఒకటి తగ్గుతుంది. నంబర్ ఆఫ్ లాక్స్ ఇన్ థర్డ్ రో ఈక్వల్ టు 18. సో ఇలాగా మొత్తం ఎన్ని రోస్లో ఈ 200 లాక్స్ని అరేంజ్ చేయాలో కనుక్కోవాలి. అంటే ఎన్ వాల్యూ కనుక్కోవాలన్నమాట. నంబర్ ఆఫ్ రోస్ కనుక్కోవాలి. సో వీటన్నిటిని సిరీస్ లాగా రాసినట్లయితే ది సిరీస్ ఈజ్ 20, 19, 18 అండ్ సో ఆన్. లాస్ట్ రోలో ఎన్ని ఉంటాయో కూడా కనుక్కోవాలి. లాస్ట్ టర్మ్ కూడా తెలియదు. ఏ ఈజ్ ఈక్వల్ టు 20, డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1, 19 మైనస్ 20 మైనస్ 1, డి వాల్యూ -1. సో ఎస్ఎన్ వాల్యూ తెలుసు. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం 200 లాక్స్ ఉన్నాయి. ఈ మనం కనుక్కోవాల్సింది నంబర్ ఆఫ్ రోస్ కనుక్కోవాలి. సో ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఎస్ఎన్ అంటే మొత్తం 200 లాక్స్. ఎన్ని రోస్లో అరేంజ్ చేశారో తెలియదు. ఎన్ వాల్యూ ఎన్ఏ రాసుకుంటాము. 2 ఇంటూ ఏ వాల్యూ 20, ఎన్ వాల్యూ తెలియదు, n-1 ఇంటూ డి వాల్యూ -1. డివైడెడ్ బై 2 లెఫ్ట్ సైడ్ వస్తే ఇంటూ 2 అవుతుంది. 200 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 ఇంటూ 20 40 ప్లస్ -1తో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. n ఇంటూ -1 మైనస్ n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s 1. 40 ప్లస్ 1 ఈ రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి. 41 మైనస్ n. లెఫ్ట్ సైడ్ 200 ఇంటూ 2 400 అవుతుంది. 400 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 41, 41n మైనస్ n ఇంటూ n స్క్వేర్. ఈ 2 టర్మ్స్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. -n² ప్లస్ n² అవుతుంది. -41n అవుతుంది. అలానే 400 ఉంది లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి కొంచెం కోఎఫిషియంట్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఫార్ములా మెథడ్ యూజ్ చేసి వీటికి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. nకి 2 వాల్యూస్ వస్తాయి. n² కోఎఫిషియంట్ a అవుతుంది, n కోఎఫిషియంట్ b, కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు 400. ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు b² అంటే -41² మైనస్ 4 ఇంటూ a ఇంటూ 400, 1 ఇంటూ 400.
41 square, 41 into 41, 1 ones 1, 1 4s are 4, 4 ones 4, 4 4s are 16, 1681 minus 4 4s are 16, 2 zeros కి 2 zeros, 1681లో నుంచి 1600 మైనస్ చేస్తే 81, 81 అనేది పాజిటివ్ నెంబరే కాబట్టి nకి 2 రియల్ వాల్యూస్ వస్తాయి. సో n ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. మైనస్ బి వాల్యూలో ఇంకొక మైనస్ ఉంది, మైనస్ 41 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac 81 బై 2a, ఏ వాల్యూ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 41 ప్లస్ ఆర్ మైనస్ 81కి స్క్వేర్ రూట్ 9, 9 9s 81 కదా, డివైడెడ్ బై 2 1s 2. సో ఇప్పుడు 2 రూట్స్ రాసుకునేటప్పుడు 41 ప్లస్ 9 తీసుకుంటాము, ఇంకొకసారి 41 మైనస్ 9 తీసుకుంటాము. 41 ప్లస్ 9 బై 2, నెక్స్ట్ 41 ఇక్కడ ప్లస్ తీసుకున్నాము కాబట్టి ఇక్కడ మైనస్ రాసుకోవాలి, 41 మైనస్ 9 బై 2, 41 ప్లస్ 9 50 బై 2, 41లో నుంచి 9 మైనస్ చేస్తే 32 బై 2, 2 1s 2 25s, 2 1s 2 16s, 25, 16 రెండు పాజిటివ్ వాల్యూసే వచ్చాయి. n అంటే నెంబర్ ఆఫ్ రోస్ అనుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ రోస్ 25 అయినా అవ్వచ్చు లేదా 16 అయినా అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే అవుతుంది. సో ఏది అవుతుందో మనం చెక్ చేద్దాము. సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 25 కనుక తీసుకున్నట్లయితే 25th టర్మ్ కనుక్కుందాం. a25 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 24d అవుతుంది. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఫస్ట్ రోలో 20 ఉన్నాయి, ప్లస్ 24 ఇంటూ డి వాల్యూ -1, ఒక్కొక్క రోలో ఒక్కొక్కటి తగ్గుతూ వచ్చింది కదా, 24 వన్స్ 24, మైనస్ ఉంది కాబట్టి -24, -4 వచ్చింది. అంటే 25th రోలో -4 లాక్స్ ఉంటాయంట. నెంబర్ ఆఫ్ లాక్స్ అనేది పాజిటివ్ నెంబర్లో ఉంటుంది కానీ నెగిటివ్ నెంబర్లో ఉండదు, కాబట్టి 25 రోస్ అనేది ఉండడము కుదరదు. సో n కెనాట్ బి, నెంబర్ ఆఫ్ లాక్స్ కెనాట్ బి నెగిటివ్, cannot be negative. సో n ఈజ్ ఈక్వల్ టు 16, అంటే మొత్తం 16 రోస్ ఉన్నాయన్నమాట. దేర్ ఆర్ 16 రోస్, లేదా లాక్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 16 రోస్ అని చెప్పచ్చు. అలాగే టాప్ రోలో ఎన్ని ఉన్నాయి అని అడిగారు. 16 రోస్ ఉన్నాయి కదా, 16th రోలో ఎన్ని లాక్స్ ఉన్నాయి అంటే 16th టర్మ్ కనుక్కోవాలన్నమాట. a16 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 15d. ఏ అంటే బాటమ్ రోలో ఉన్నటువంటి లాక్స్ 20 ప్లస్ 15 ఇంటూ డి వాల్యూ -1, 20 15 వన్స్ 15, మైనస్ ఉంది కాబట్టి -15 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 15 అంటే 5, అంటే 5 లాక్స్ ఆర్ ఇన్ ది టాప్ రో. అంటే అన్నిటికంటే పైన ఉన్న రోలో మొత్తం 5 లాక్స్ ఉన్నాయి. మొత్తం రోస్, నెంబర్ ఆఫ్ రోస్ 16 అనమాట. Question number 20. In a potato race, a bucket is placed at the starting point which is 5 meters from the first potato. ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది చూడండి. మొత్తం స్టార్టింగ్లో ఒక బకెట్ పెట్టారు. బకెట్ నుంచి 5 meters డిస్టెన్స్లో ఫస్ట్ పొటాటో, అలాగే మిగిలిన పొటాటోస్ అన్నీ కూడా 3 meters డిస్టెన్స్లో పెట్టారు. మొత్తం 10 పొటాటోస్ ఉంచారంట. ఇది ఒక గేమ్ అనమాట. అండ్ ది అదర్ పొటాటోస్ ఆర్ ప్లేస్డ్ 3 meters అపార్ట్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఒకే స్ట్రైట్ లైన్లో ఒక్కొక్కటి 3 meters డిస్టెన్స్లో ఉంచారు. దెర్ ఆర్ 10 పొటాటోస్ ఇన్ ది లైన్. మొత్తం లైన్లో 10 ఉన్నాయన్నమాట పొటాటోస్. ఏ కాంపిటీటర్ స్టార్ట్స్ ఫ్రమ్ ది బకెట్. ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు బకెట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పికప్స్ ది నియర్ పొటాటో, బకెట్కి దగ్గరలో ఉండే పొటాటోని ఫస్ట్ తీసుకోవాలి. రన్స్ బ్యాక్ విత్ ఇట్, ఆ పొటాటోని తీసుకుని మళ్ళీ వెనక్కి పరిగెత్తి డ్రాప్స్ ఇట్ ఇన్ ది బకెట్, ఆ పొటాటోని బకెట్లో వేయాలి. రన్స్ బ్యాక్ టు పికప్ ది నెక్స్ట్ పొటాటో, మళ్ళీ వెనక్కి వచ్చి ఈ సెకండ్ పొటాటోని తీసుకోవాలి. అంటే మొత్తం 5 meters ప్లస్ 3 meters 8 meters డిస్టెన్స్ రన్ చేసి మళ్ళీ ఈ సెకండ్ పొటాటోని తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి బకెట్లో వేయాలి. రన్స్ టు ది బకెట్ టు డ్రాప్ ఇట్ ఇన్ అండ్ షీ కంటిన్యూస్ ది సేమ్ వే అంటిల్ ది పొటాటోస్ ఆర్ ఇన్ ది బకెట్. మొత్తం 10 పొటాటోస్ అయ్యే వరకు కూడా వెనక్కి వెళ్ళడము, నెక్స్ట్ పొటాటో తీసుకోవడం, మళ్ళీ బకెట్ దగ్గరికి రావడము, దాన్ని అందులో డ్రాప్ చేయడం. ఈ విధంగా మొత్తం 10 పొటాటోస్ బకెట్లో వేయాలి అంటే మొత్తం ఆమె ఎంత దూరం రన్ చేయాలి అంటే ఎంత డిస్టెన్స్ రన్ చేయాలో కనుక్కోవాలి. వాట్ ఈజ్ ది టోటల్ డిస్టెన్స్ ది కాంపిటీటర్ హ్యాస్ టు రన్. మొత్తం ఈ 10 పొటాటోస్ బకెట్లో వేయడానికి ఆ కాంపిటీటరు మొత్తం ఎంత డిస్టెన్స్ని రన్ చేస్తుందో కనుక్కోవాలి.
ఇక్కడ మాకు ఒక హింట్ ఇచ్చారు. టు పికప్ ది ఫస్ట్ పొటాటో అండ్ ది సెకండ్ పొటాటో ది టోటల్ డిస్టెన్స్ రన్ బై ఏ కాంపిటీటర్. ఫస్ట్ పొటాటోకి 5 మీటర్సే ఉంది, అంటే బకెట్ నుంచి 5 మీటర్స్ వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్ కూడా రావాలి కాబట్టి 2తో మల్టిప్లికేషన్ చేయాలి. సెకండ్ పొటాటోకి 5+3 మొత్తం 8 మీటర్స్, 8 మీటర్స్ని 2 టైమ్స్ రన్ చేయాలి, ఫస్ట్ వెళ్ళడానికి మళ్ళీ బ్యాక్ రావడానికి. కాబట్టి ప్రతిదాన్ని కూడా 2తో మల్టిప్లికేషన్ చేయాలి. అది ఇచ్చిన హింటు. మొత్తం ఎంత డిస్టెన్స్ రన్ చేసిందో కనుక్కోవాలి. ఫస్ట్ పొటాటోని పికప్ చేయడానికి ఎంత డిస్టెన్స్ రన్ చేసిందో రాసుకుందాము. డిస్టెన్స్ రన్ టు పిక్ ఫస్ట్ పొటాటో. ఫస్ట్ పొటాటో 5 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 5 మీటర్స్ ఈచ్ సైడ్, అంటే ఫస్ట్ 5 మీటర్స్ మళ్ళీ వెనక్కి కూడా రావాలి కాబట్టి 2తో మల్టిప్లికేషన్ చేయాలి. మొత్తం 10 మీటర్స్ బోత్ సైడ్స్ రన్ చేయడానికి, వెళ్ళడానికి మళ్ళీ బ్యాక్ రావడానికి, మొత్తం 10 మీటర్స్ అన్నమాట. అలాగే డిస్టెన్స్ రన్ టు పిక్ సెకండ్ పొటాటో ఈజ్ ఈక్వల్ టు 5+3, అంటే ఫస్ట్ పొటాటో తర్వాత ఉంటుంది 3 మీటర్స్ డిస్టెన్స్లో కాబట్టి 5+3 వేస్తాము. ఇది ఒక్క సైడే, 8 మీటర్స్ అనేది ఈచ్ సైడ్, అంటే ఒక్క సైడ్ మాత్రమే. మళ్ళీ వెనక్కి వచ్చి బకెట్లో వేయాలి కాబట్టి 8 మీటర్స్ని 2 టైమ్స్ రన్ చేస్తుంది, మొత్తం 16 మీటర్స్ బోత్ సైడ్స్ కలిపి. అలాగే డిస్టెన్స్ రన్ టు పిక్ థర్డ్ పొటాటో ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పొటాటో 8 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది, దాని తర్వాత ఇంకో 3 మీటర్స్ కాబట్టి 8 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్ మొత్తం 11 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ 11 మీటర్స్ని బోత్ సైడ్స్ రన్ చేయాలి కాబట్టి 2తో మల్టిప్లికేషన్ చేస్తే 22 మీటర్స్ అవుతుంది. వీటన్నిటిని ఒక సిరీస్ లాగా రాసినట్లయితే ది సిరీస్ ఈజ్ ఫస్ట్ వన్ 10 మీటర్స్, సెకండ్ వన్ 16 మీటర్స్, థర్డ్ వన్ 22 మీటర్స్ అండ్ సో ఆన్. ఈ మొత్తం కలిపి సమ్ చేసి మొత్తం ఎంత డిస్టెన్స్ రన్ చేసిందో కనుక్కోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్, డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1, 16 మైనస్ 10 6 మీటర్స్, డి ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. అలాగే మొత్తం 10 పొటాటోస్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. వీటన్నిటిని సమ్ కనుక్కోవాలి. సో SN ఫార్ములా యూజ్ చేసుకోవాలి. SN ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ టర్మ్ తెలియదు కాబట్టి ఫస్ట్ ఫార్ములానే యూజ్ చేస్తాము. n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. n అంటే మొత్తం 10 పొటాటోస్ కాబట్టి 10/2 ఇంటూ 2 ఇంటూ a వాల్యూ 10 ప్లస్ n వాల్యూ 10, 10-1 ఇంటూ d వాల్యూ 6. 2 1s 2 5s క్యాన్సిల్, 5 ఇంటూ 2 10s 20 ప్లస్ 10-1 9, 9 ఇంటూ 6, 5 ఇంటూ 20 ప్లస్ 9 6 are 54, 5 ఇంటూ 20 ప్లస్ 54 74, 5 4s are 20, 5 7s 35, 1 37, మొత్తం 370 మీటర్స్ డిస్టెన్స్ రన్ చేస్తుంది అన్నమాట. టోటల్ డిస్టెన్స్ ది కాంపిటీటర్ రన్ ఈజ్ ఈక్వల్ టు 370 meters.